పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల దాఖలు పర్వం ఆరంభం కానుంది. అయితే ఇంతవరకు తెలంగాణలో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించలేదు. దీంతో ఆ సభల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో పెండింగ్ 3 స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. నేడు లేదా రేపు 3 స్థానాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, హైదరాబాద్ నుంచి సమీరుల్లా ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది. మూడు స్థానాల అభ్యర్థుల పేర్లపై ఈ నెల 14న హైదరాబాద్కు వచ్చిన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి చర్చించినట్లు తెలుస్తోంది. అభ్యర్థులు ఖరారు కాగానే ఈ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడానికి పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఖమ్మంలో ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల ఉన్నందున వీరిప్పటికే కొంతమేర ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్లో పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా నేతలందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. నరేష్, ఇంకా 3 స్థానాల్లో అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించలేదు. ఇక్కడ నామినేషన్ల పర్వం మొదలైపోయింది. సో ఈ రోజు ఈవినింగ్ కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అసలు ఎందుకు ఇంత లేట్ అవుతుందంటారు? కాంగ్రెస్ మొత్తం తెలంగాణలో ఉన్న 17 లోక్సభ నియోజకవర్గాల్లో 14 ప్రకటించింది. కానీ మిగిలిన 3 లోక్సభ నియోజకవర్గాలకు విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరట్లేదు. మహామహులు ఆ టికెట్ల కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు నొచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ టికెట్ ఆశావాహులందరినీ బుజ్జగించిన తర్వాత ఏకాభిప్రాయం కుదిర్చి అభ్యర్థులను ప్రకటించాలి అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కొంత ఆలస్యం చేస్తోంది. అయితే ఈ రోజు నుంచి నోటిఫికేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది, ప్రచారం కూడా ప్రారంభించింది. కాంగ్రెస్ మాత్రం కేవలం 14 మంది అభ్యర్థులనే ప్రకటించిన నేపథ్యంలో ఆ 14 మంది అభ్యర్థులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించలేదు. దీంతో ఆ 3 నియోజకవర్గాల్లో అసలు ప్రచారము అనేది ప్రారంభం కాలేదు. కనీసము ముఖ్య కార్యకర్తల సమావేశమో లేకపోతే నియోజకవర్గ స్థాయి నాయకుల సమావేశమో నిర్వహించుకోవాలి. కానీ ఆ 3 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సమావేశాలు నిర్వహించలేకపోతుంది. దీంతో ఈ 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయింది అన్న ఒక ప్రచారం అయితే సాగుతున్న నేపథ్యము. దాంతో పాటు ఈ రోజు 11 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఎలక్షన్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు 11 గంటలకి. ఆ తర్వాత నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వీలైనంత తొందరగా ఈ 3 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ రోజు సాయంత్రం లోపు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. ఎందుకంటే రేపటి నుంచి పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. రేపు మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్ ఈ 3 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షో నిర్వహిస్తారు. అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం లోపు 3 నియోజకవర్గాల అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్న బట్టి విక్రమార్క సతీమణి నందిని, దాంతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్ ఈ 3 టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. దీంతో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దాని మీద కాంగ్రెస్ కొంత కసరత్తులు చేస్తుంది. అయితే మంత్రి పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కరీంనగర్ విషయంలో బీసీ, ఓసీ క్యాలిక్యులేషన్ లో ఇంతకాలం ఆలస్యమైంది. అయితే అంతిమంగా వెలిచాల రాజేందర్ రావుకు టికెట్ ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. హైదరాబాద్ విషయానికి వస్తే కాంగ్రెస్ మైనార్టీ నేత సమీరుల్లా ఖాన్ కు టికెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ 3 పేర్లు దాదాపు ఖరారయ్యాయి. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరిపితే తప్ప ఈ 3 పేర్లతో సాయంత్రం లోపు కాంగ్రెస్ జాబితా
వెలువడే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. మిగతా పార్టీలతో పోల్చుకుంటే అసలు అధికారంలో ఉన్న పార్టీయే లిస్ట్ అసలు ఎప్పుడు ముందుగానే ప్రకటించాలి. బట్ అలాంటి అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ చివరి నిమిషం అంటే నామినేషన్ల పర్వం మొదలవుతున్నప్పటికీ కూడా ఇంకా అసలు పేర్లను ఇంత లేటుగా ప్రకటించడానికి కారణాలేంటి? లేకపోతే అసంతృప్తులు ఉన్నారు, వాళ్ళని బుజ్జగించి ఒప్పించడానికి ఇంత టైం పట్టిందా? ఓకే, నెక్స్ట్ ఈ ఎండింగ్ వరకు కూడా ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తుందా? అంటే ఈ 3 స్థానాల విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు కాబట్టి ఆలస్యం జరిగింది అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో కూడా 1-2 అభ్యర్థులు మారే అవకాశాలు కూడా మనం కొట్టిపారేలేము. ఎందుకంటే 3 రోజుల క్రితం రాష్ట్రంలో పర్యటించిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల ప్రకటించిన 14 మంది అభ్యర్థుల ఎన్నికల ప్రచార శైలిని సరళిని ఆయన సమీక్షించారు. అందులో 2-3 అభ్యర్థులు చాలా ఎన్నికల ప్రచారాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే 4 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారు కాబట్టి అదే వేవ్ ఇప్పటికీ ఉంటుంది రాష్ట్రంలో. మా పార్లమెంటు పరిధిలో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుచుకున్నారు కాబట్టి మా గెలుపు నల్లేరు మీద నడక, ఎందుకు అనవసరంగా మనం ఈ వేసవి కాలంలో రిస్క్ చేయాలి అన్న ఉద్దేశంతో కొందరు క్యాంపెయిన్ చాలా లైట్ గా తీసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో అభ్యర్థులతో ఎన్నికల ఇన్ఛార్జీలు, మంత్రులు, సీనియర్ నాయకులతో జరిపిన సమీక్ష సమావేశంలో అవసరమైతే మీరు ఎన్నికల ప్రచారాన్ని తేలిగ్గా తీసుకుంటే గనక బీఫామ్ మీకు కాకుండా మరొకరికి ఇస్తాము అని చెప్పి కూడా కేసీ వేణుగోపాల్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ 3 రోజులుగా అభ్యర్థులందరూ కొంత అప్రమత్తమయ్యారు. మార్చే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. అయితే 1-2 రోజుల్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చివరి నిమిషంలో అభ్యర్థులను మారిస్తే అది తప్పుడు సంకేతాలు బలంగా ప్రజల్లోకి వెళ్తాయి. కాంగ్రెస్ తప్పిదాలు చేస్తుంది, వరుసగా పొరపాట్లు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్, బీజేపీలో ఏదో ఒక పార్టీకి ఓటర్లు ఓటేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక ఎలాంటి మార్పులు చేర్పులు చేయొద్దన్న మరొక అభిప్రాయం కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అవకాశం దిశగా 3 పార్టీలు కూడా ఎటువంటి అడుగులు వేస్తున్నాయి? ప్రతి పార్టీకి ఈ ఎన్నికలు ఒక ఛాలెంజింగ్ గా మారాయి. ఎందుకంటే అధికారంలో 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే స్వయంగా ఈ లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ 100 రోజుల పాలనకు రెఫరెండంగా ప్రకటించారు. అంటే కాంగ్రెస్ పాలన నచ్చితే మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తారు అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి రెఫరెండంగా ప్రకటించారు. దాంతో పాటుగా మోడీ ఇమేజ్ తో మేము మెజారిటీ స్థానాలు గెలుచుకుంటాము, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలము మనజాలదు, ఈ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది అని బీజేపీ ప్రచారం చేస్తుంది. ఒకవేళ కనుక బీజేపీ ఇప్పుడు ప్రస్తుతం 4 పార్లమెంట్ స్థానాలు బీజేపీ చేతిలో ఉన్నాయి, దాన్ని రెట్టింపు చేసుకోగలిగితే కనుక అంటే 7-8 స్థానాలు బీజేపీ గెలుచుకోగలిగితే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మారుతుంది. మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరుతారు అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలి అని చెప్పి కూడా బీజేపీ ఎత్తుగడలు వేస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కొంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కనుక కనీసం 6-7 స్థానాలు గెలుచుకోలేకపోతే బీఆర్ఎస్ రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుక 6-7 స్థానాలను గెలుచుకోలేకపోతే బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉంటాయి. చాలా మంది ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ కనుక 1-2 స్థానాల్లో పరిమితం అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు, నేతలు అయితే అధికార కాంగ్రెస్ లేకపోతే బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పార్టీని కాపాడుకోవాలన్నా, పార్టీ భవిష్యత్తును కాపాడుకోవాలన్నా బీఆర్ఎస్ కనీసం 7-8 స్థానాల్లో గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ 3 పార్టీలకు ఈ లోక్సభ ఎన్నికలు అనేటివి ఒక పెను సవాల్గా మారాయి, ఒక ఛాలెంజ్ గా మారాయి. ఏ పార్టీ అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు దక్కించుకుంటుందో ఆ పార్టీ ఖచ్చితంగా వచ్చే 5-10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో బలంగా ఉంటుంది. అట్లా కాకుండా అధికార కాంగ్రెస్ ను కాదని ప్రజలు బీజేపీకి పట్టం కట్టే పక్షంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ లో స్థిరమైన ప్రభుత్వం ఉంటుందా లేదా అని కూడా మనం చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి ఈ 3 పార్టీలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మనం భావించాల్సి ఉంటుంది.